అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ కిచెన్. ఈరోజు మనం సింపుల్గా ఫ్రూట్ సాలడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ ఫ్రూట్ సాలడ్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ ఫ్రూట్ సాలడ్ కోసం మీకు నచ్చిన ఫ్రూట్స్ను తీసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రీన్ గ్రేప్స్ 1 కప్పు, కట్ చేసిన యాపిల్ ముక్కలు 1 కప్పు, కట్ చేసిన బనానా ముక్కలు 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, 1 కప్పు బ్లాక్ గ్రేప్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను డ్రై నట్స్ కూడా తీసుకుంటున్నాను. డ్రై నట్స్ అనేది ఆప్షనల్ అండి. కొద్దిగా జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు, పిస్తా పలుకులు తీసుకుంటున్నాను. ఇక్కడ కస్టర్డ్ పౌడర్ నేను వెనీలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన ఫ్లేవర్లో తీసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పుని తీసేసుకొని 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఉండలేకోకుండా చక్కగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని అందులో 1/2 లీటర్ పాలను వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టేసి పాలు పొంగొచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇక్కడ పాలు చక్కగా మరుగుతున్నాయి అన్నమాట. ఇలా 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఈ పాలను బాగా మరిగించుకోవాలన్నమాట. ఇక్కడ బాగా మీగడ కడుతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ను ఇందులో యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుందాం. ఇలా 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించేసుకోవాలి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం దించేసుకుందాం. ఇలా 2-3 సార్లు ఉండలేకోకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారి పెట్టేసుకొని ఇక్కడ 4 టీ స్పూన్ల షుగర్ని వేసుకుంటున్నాను. కావాలంటే మీరు బెల్లం పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వేసుకున్న తర్వాత చక్కగా ఇలా కలుపుకోవాలన్నమాట. షుగర్ అంతా కలిసిపోయేంత వరకు. ఈ మిశ్రమం మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ గాజు బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు మామూలు బౌల్లోకైనా తీసుకోవచ్చు. మనం ముందుగా పక్కన పెట్టేసుకున్న ఫ్రూట్స్ అన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే కొన్ని డ్రై నట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ డ్రై నట్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా డ్రై నట్స్ కూడా వేసిన తర్వాత చక్కగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఫ్రూట్ సాలెడ్ అనేది చల్లగా బాగుంటుందండి టేస్ట్. అంతే అండి, సింపుల్గా ఫ్రూట్ సాలడ్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. బయట కొనే పని లేకోకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. సమ్మర్లో ఫ్రూట్ సాలడ్ చాలా అంటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారనమాట. మరిన్ని రుచుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.